బీపీ షుగర్ చక్రం తగ్గిపోతుంది. వాంఛలు పోయినాక యాక్షన్ కూడా తగ్గిపోతుంది. వాంఛలు తగ్గుతాయి అనేది ఎందుకు వస్తాయో చెప్తాను మీకు. మెయిన్గా బీపీ షుగర్ వల్ల సెక్స్ పవరు తగ్గుతుంది, ముఖ్యంగా మగవాళ్ళలో. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి రక్తనాళాల్లో ఆ ఎండోథీలియం అని ఒకటి ఉంటుంది. అది మామూలు ఒక లేయర్ ఉంటుంది రక్తనాళాల్లో. అది 10 రెట్లు అవుతుంది. ఒక మిల్లీమీటర్లా ఉంటే అది ఇంకా పెరిగి 10 రెట్లు అవుతుంది. 10 రెట్లుగా ఏమవుతుందంటే ఆ రక్తనాళం యొక్క దీంటి దాంట్లో సన్నబడిపోతుంది. రక్తం ప్రవహించే గొట్టాలు సన్నబడతాయి, ఆ వాల్యూమ్ తగ్గిపోతుంది. అంతే దాంతో ఏంటి, పురుషాంగం స్తంభించాలంటే సెక్స్ పరమైన కోరిక కలగగానే ఈ రక్తనాళాలు నర్వ్స్ స్టిమ్యులేట్ చేస్తే వ్యాకోచించాలి. వ్యాకోచిస్తే 10 రెట్లు రక్తం పురుషాంగంలో వెళ్తుంది. పురుషాంగం స్తంభించాలంటే రక్తం 10 రెట్లు పురుషాంగంలో వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్తే సెక్స్ పరంగా స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు, నరాల స్టిమ్యులేషన్ వస్తే వ్యాపిస్తాయి. అంచేత రక్తనాళాల్లో ఎండోథీలియం అనే లేయరు బాగా పెరిగిపోవడం వల్ల దాంట్లోని ఏదైతే వైశాల్యం తగ్గిపోయి అవుతుంది. అదొకటి. ఇక బీపీ విషయం వచ్చినట్లయితే ఆ సింపథిక్ నర్వ్ సిస్టమ్ ఎప్పుడు రక్తనాళాలను ఎప్పుడు అణిచి సంకోచింపజేస్తుంది బీపీ ఉన్న వల్ల. దానివల్ల కూడా వెళ్ళదు. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా సెక్స్లో ఫెయిల్ అవ్వడం చాలా కామన్. ఎప్పుడైతే సెక్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది. కోరిక అయితే బ్రెయిన్లో ఉంటుంది. మొదట్లో కోరిక ఫుల్గా ఉంటుంది, బట్ యాక్షన్ 0 అయిపోతుంది చాలా సందర్భాల్లో. అప్పుడు సెక్స్ అవుతారులేండి, చాలా సందర్భాలు ఫెయిల్ అయిపోతుంటారు, చేయలేకపోతారు. ఎందుకని? ఆ లింగం గట్టిపడదు. ఎందుకని? రక్తం సరిగా వెళ్ళదు కనుక. పర్ఫెక్ట్ కాకుండా 10 టైమ్స్ లోపలికి వెళ్ళాలి. కోరిక కలిగినప్పుడు, డిజైర్ కలిగినప్పుడు వెళ్ళాలి. డిజైర్ బాగుంటుంది, మొదటి చక్కగానే ఉంటుంది. కానీ ఎప్పుడు వెళ్ళలేదో వాళ్ళకి ఏంటి లైఫ్ అని ఇలా అయిపోతుంది అని, నాకేమైంది అనుకుంటే ఏమవడండి, వాడుకున్న బీపీ వల్ల వాడుకున్న షుగర్ వల్ల జరుగుతుంది. అంతా రక్తనాళాలు వెళ్ళిపోతాయి. పైగా ఆల్కహాలిక్ న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. దానివల్ల కూడా ఆ ఏవైతే నరాలైతే వాటిని స్టిమ్యులేట్ చేయాలో వ్యాకోచించడానికి, రక్తనాళాలు వ్యాకోచించడానికి ఆ స్టిమ్యులేషన్ ఉండదు, ముద్దు పడిపోయి ఉంటాయి అక్కడ. దాన్ని ఏమంటాం, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అది వచ్చే అంటువైద్య లేకుండా చేస్తుంది. అంచేత డిప్రెషన్ వస్తుంది. ఎప్పుడైతే సెక్స్లో చేయలేకపోతుంటారో షుగర్ ఉన్న బీపీ డిప్రెషన్ వచ్చి బ్రెయిన్ కూడా డల్ అయిపోతుంది. అంటే మొట్టమొదటి ఏదంటే కోరిక అయితే మామూలుగానే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ మాత్రం ఉండదు. కోరిక ఫుల్గా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ నిల్. అంచేత షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు మొదటి దాన్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకుని అవసరమైన డాక్టర్ మందులు అడుగుని కొద్దిగా వాటి బీపీ వాడే మందులు కూడా సెక్షన్ చేస్తాయి. షుగర్ వాడే మందులు కూడా సెక్షన్ డౌన్ చేస్తాయి. పరిస్థితి పైగా బీపీ దానివల్ల ఫిజియలాజికల్ చేంజ్ చేస్తున్నారు, ఆ చేంజెస్ మనకు చేస్తాయి. షుగర్ కూడా పరిస్థితులు అలా ఉంటాయి. అది మొదటి ఏం చేయాలి, బీపీ షుగర్ వాళ్ళు బీపీ కంట్రోల్ ఉంచుకోవాలి. దాని తగ్గ డైట్ తీసుకోవాలి. వ్యాయామం రోజు చేయాలి, ఎదుగుతుంది, రోజు వ్యాయామం చేయాలి. ఆహారం కంట్రోల్ చేయాలి, మందు చక్రం వాళ్ళు వ్యాయామం చేయాలి. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాలు, తర్వాత ఏమో డ్రగ్స్ ఇవేం పుచ్చుకోకూడదు. స్మోకింగ్ చాలా నష్టం చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ చాలా నష్టం చేస్తుంది. ఆల్కహాల్ కూడా నష్టం చేస్తుంది. అంచేత వాటన్నిటికి దూరం ఉండి ఒక చక్కని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సెక్స్లో కూడా చక్కగానే, ఎంతకాలం సెక్స్లో చక్కగానే ఉంటారు.